ధార్మిక కార్యక్రమాల విభాగంలో భాగంగా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో శ్రావణమాస సందర్భంగా ఈ మాసమంతా దేవస్థానం ప్రత్యేక పూజలను నిర్వహిస్తుంది. దేవస్థానం ముత్తైదువులైన మహిళలకు వ్రతాలను నిర్వహించుకునేందుకు ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తుంది. శ్రీశైలంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో 1600 మంది ముత్తైదువులకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ విషయమై శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావుతో మెగా 9 టీవీ నంద్యాల జిల్లా సీనియర్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. శ్రావణ మాసం అంటేనే పూజలు, నోములు, వ్రతాలు, పుణ్యస్థానాలు. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ యొక్క శ్రావణ మాసంలో విశిష్ట పూజలను దేవస్థానం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతాలను నిర్వహించేందుకు ప్రతి శ్రావణ మాసంలో శ్రీశైల దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఈ శ్రీశైల దేవస్థానంలో 2వ శుక్రవారం అలాగే 5వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను కూడా నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం పూనుకుంది. ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలను నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం సన్నద్ధమైన కారణంగా ఇక్కడ మన వద్ద శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గారు మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, శ్రావణ మాసం అంటేనే వ్రతాలు, పూజలు, నోములు, అలాగే ఉపవాస దీక్షలు, పుణ్యస్థానాలు. ముఖ్యంగా శ్రావణ మాసంలో స్త్రీలు, మహిళలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకుంటారు. దానికి సంబంధించి శ్రీశైల దేవస్థానంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి విధులను నిర్వహిస్తున్నారు, ప్రజెంట్ మీరు ఏ రకంగా ఏర్పాటు చేస్తున్నారు? ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీశైల మహాక్షేత్రంలో 3వ శుక్రవారం రేపు శ్రావణ పౌర్ణమి వరలక్ష్మి వ్రతాన్ని సాంప్రదాయబద్ధంగా దైవపరమైనటువంటి సిబ్బందితో మనం 1600 మంది సువాసినుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రావతి కళ్యాణ మండపంలో మనం ఏర్పాట్లు చేసి 1600 మంది ముత్తైదువులు వారికి పూర్తి స్థాయిలో అన్నీ కూడా మనమే సమకూర్చడం ద్వారా, అంటే అక్కడ జరిగే పూజారి ప్రజాకరణ ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి వారు కేవలం నమోదు చేసుకోవడం ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొనడం మాత్రమే జరుగుతుంది. ఈ 1600 మందిని మనం ఉదయం 9 గంటలకి కార్యక్రమం మొదలు సుమారు 1 గంట దాకా కార్యక్రమం పూర్తవుతుంది. ఈ 1 గంటకి ఏదైతే ఈ కార్యక్రమం పూర్తవుతుందో పూర్తయిన అనంతరం అమ్మవారి యొక్క మరి వస్త్రాలు సమర్పణ, దాంతోపాటు అంటే ఒక బ్లౌజు, ఒక శారీ, దాంతోపాటు మరి ప్రసాద వితరణ, ప్రసాదంతో పాటు ఒక తులసి మొక్క, అదేవిధంగా మనం ఏదో ఒక దైవపరమైనటువంటి మొక్కని 2 మొక్కలతోటి పాల్గొనడం, అదేవిధంగా పుస్తక ప్రసాదంగా శ్రీశైల ప్రధానమైనటువంటి మంత్లీ మ్యాగజైన్ ఉంది, అది ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వైదిక సిబ్బందితో జరుపుతామని, శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్క ముత్తైదువుల స్త్రీ వారి కుటుంబ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ప్రధాన దేవాలయమైనటువంటి శ్రీశైల క్షేత్రం లాంటి దేవాలయ సమక్షంలో జరుపుకోవడం అనేది ఖచ్చితంగా అది స్వామి అమ్మవారి యొక్క కరుణ కటాక్షం ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే మనం 500 టికెట్స్ వరకు కేవలం ఎటువంటి రుసుము కూడా ఎటువంటి లేదు, మనం ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించాం. మిగిలినటువంటి 1000 మన యొక్క దేవస్థానంలో మనం నమోదు చేసుకోవడానికి ఇక్కడ ఆఫ్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా అది స్థానికులు కావచ్చు, స్థానికేతరులు కావచ్చు, వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించబడుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో రేపు 1600 మంది అంటే 3వ శుక్రవారంగా, అదేవిధంగా 5వ శుక్రవారం కూడా మనం ఈ యొక్క శ్రావణ శుక్రవారం చివరి రోజు అవుతుంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి 750 మంది మన చెంచు మహిళలు ఎవరైతే ఉన్నారో ముత్తైదువులు వారికి ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, అదేవిధంగా వారికి ఏర్పాటు చేసి వారికి కూడా పూర్తి స్థాయిలో దీంతో పాటు ఇంకొక 750 మంది మరలా ఇంకొకరికి అవకాశం కల్పించుకుంటే ఒకసారి పాల్గొనే వారు ఒకసారికి మాత్రమే అవకాశం కల్పించడం ద్వారా ఈ 5 వారాలు వచ్చింది ఈసారి అనుకోకుండా. ఇంకా శుక్రవారం రోజు ఈ యొక్క శ్రావణ శుక్రవారం మొదలైంది కాబట్టి మళ్ళా శుక్రవారం తోటి పూర్తవుతుంది కనుక 5వ శుక్రవారం 3వ శుక్రవారం రోజు
రేపు ఆల్రెడీ పౌర్ణమి వస్తుంది కాబట్టి పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అక్కడ ప్రతి స్త్రీ వాళ్ళు కూర్చోడానికి అవసరమైనటువంటి పీట, దాంతోపాటు పూజా ద్రవ్యాలు పెట్టుకోవడానికి సంబంధించినటువంటి ఒక పళ్ళెం లాంటిది అవైలబుల్, అదేవిధంగా కుంకుమ, పసుపు లాంటి ఇచ్చేటువంటి పూజా ద్రవ్యాలు అవన్నీ కూడా మనం ఇప్పటికే ఏర్పాటు చేసాం. రేపు ఉదయం 9 గంటల నుంచి సుమారు 1 గంటల వరకు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో వైదిక పరంగా జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పూర్తి స్థాయిలో వాళ్ళు ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం సంబంధించి భక్తులకు అనేక సేవలు అందిస్తున్నామని, ముఖ్యంగా సిబ్బందితో నిర్విఘ్నంగా విధులు నిర్వహించి 8 గంటల డ్యూటీ కాకుండా ప్రత్యేక విధులు కూడా నిర్వహిస్తున్నామని, భక్తులు పుణ్యస్థానాలు కావచ్చు, అలాగే వారికి సంబంధించిన ఏ ఏర్పాటున్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతం అయితే 3వ శుక్రవారము అలాగే 5వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించేందుకు ఇప్పటికే శ్రీశైలం దేవస్థానం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసిందని, రేపు 9 గంటల నుంచి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలు స్టార్ట్ అవుతాయని, ప్రతి ముత్తైదులకు కూడా ఈసారి 1600 మందికి అవకాశం ఇస్తున్నట్లుగా, 1000 మందికి లోకల్గా తీసుకుని 600 మందికి ఆన్లైన్ ద్వారా కూడాను ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలకు రిజిస్టర్ చేసుకునేందుకు కూడా అవకాశాలు ఇస్తున్నట్లు ఇక్కడ శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకటతో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.